హాయ్ అండి. గుండె నిండా గుడిగంటలు టుడే ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? ఏమే ఏమైంది నీకు? నాకా? ఏమైందో? నాకేమైందండి? నాకేమైంది అత్తయ్య గారు? అడగండి. మీ వల్లే. అసలు నేనేం చేశానే? మీ వల్లే మీ కొడుకులు ఇలా తయారయ్యారు అని అనేసరికి, అది ఏమైంది ఏమైంది అసలు అడగరా మీరు అని అంటే, ఆడు ఏదో తప్పు చేసుంటాడు, చెప్పరా బాలు అంటే, అది కాదు నాన్న, మా ఫ్రెండ్స్ పార్టీ ఇస్తే నేను తాగానని మీనాకి కోపం వచ్చింది. అది సంగతి. వెంటనే పట్మని కొడుతుంది. ఏమైందే అనంటే, గిరిటి విరిగింది అత్తయ్య అని అంటుంది మన మీనా. ఇంక వెంటనే కోపం వచ్చేస్తుంది. ఇంక వెంటనే బాబోయ్ వదిన అన్నీ పడేస్తుంది బాబోయ్ అంటూ రవి గబగబా వెళ్ళి మిక్సీ కూడా తెచ్చేస్తాడు. తెచ్చేసి బాబోయ్ నాకెందుకు, నా భోజనం అయిపోయింది, నేను వెళుతున్నాను ప్రభా అని చెప్పేసి సత్యం గారు వచ్చేస్తారు. సత్యం గారు వచ్చేసిన తర్వాత సరే కదా అని చెప్పేసి వీళ్ళు కూడా మేడపైకి భోజనం చేసేసి వచ్చేస్తారు. ఎవరు? మన బాలు, మనోజు, రవి అందరూ వచ్చేస్తారు. ఒరేయ్ నువ్వు ఆ చివర పడుకోరా, నేను ఈ చివర పడుకుంటాను. ఒరే నేను అన్నయ్య నువ్వు మధ్యలో పడుకోరా. ఒరేయ్ పెళ్ళాలతో ఇలాగే ఉంటుందిరా, ఎవరైనా పెళ్ళాలతో ఇలా గొడవ పడతారా? మనం తప్ప. ఒరే పెళ్ళాలతో బాధితులు అందరూ ఇక్కడే ఉన్నాంరా, ఎందుకంటే పెళ్ళాలతో గొడవ పడితే మేడ మీద పడుకోవాలి, ఏం చేస్తాం, అదేదో నేను తప్పు చేసినట్టుగా చెప్తున్నారు అని చెప్పేసి ఒకరికొకరు అన్నదమ్ములు మాట్లాడుకుంటారు. ఇది తెలిసి మన సత్యం గారుని ప్రభావతి, ఏమండి చూసారా అసలు ఏం జరుగుతుందో అడగరా, ఇంట్లో ఒకళ్ళు ఒకలా ఉన్నారు, మీనా, బాలు, రవి, శృతి, రోహిణి, మనోజ్ అందరూ ఇలాగే ఉన్నారండి, అది ఎందుకు ప్రభా, మనకెందుకు, వాళ్ళ విషయం వాళ్ళే సాల్వ్ చేసుకుంటారు. నాకైతే అర్థం కావట్లేదండి, మరి అడిగే బాధ్యత లేదా? ఒకప్పుడు అడిగడం అంటే ఒకప్పుడు చిన్నపిల్లలప్పుడు, ఇప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళైన వాళ్ళ బాధ్యతలు వాళ్ళు తెలిసొస్తారు, వాళ్ళే చూసుకోవాలి ప్రభా, ఆ విషయం నీకు అర్థమవుతుందా అని అంటే, అది కాదండి నువ్వు నన్ను పడుకోనిచ్చేటట్లేదు, నేను వెళ్ళి మేడ మీద పడుకుంటాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి కరెక్ట్గా అప్పటికే కొడుకులు వచ్చి ఉంటారు కదా. నాన్న నువ్వు వచ్చావా నాన్న, మిమ్మల్ని కన్నాను కదరా, మాకు తప్పుతుందా అని చెప్పేసి వచ్చి, ఒరే ఏంట్రా ఏంటి మాట్లాడుతున్నారు అని అంటే, ఈ లోపల ఆల్రెడీ మన శృతి కూర్చుని తింటుంది, ఆ విధవ నన్ను కావాలని బండసొచ్చినోడు తిడుతున్నాడు అని చెప్పేసి అనుకుంటుండే. ఈ లోపల మీనా వస్తుంది. రా మీనా నువ్వా, సరే అయితే రా అని చెప్పేసి కూర్చుని, నువ్వు భోజనం కూడా చేయలేదు, ఆకలి వస్తుందా, ఇదిగో మీనా తీసుకో మీనా అంటూ కూర్చుంటారు. ఈ లోపల మళ్ళీ కాస్త ఎవరు తలుపు కొడతారు. ఇంతకీ ఎవరంటావు అనుకునే లోపల మన రోహిణి కూడా, మీరు ఇక్కడే ఉన్నారా, నాకు బాగా ఆకలిస్తుంది శృతి, మీనా అంటూ గబగబా రోహిణి కూడా తింటుంది. ఇదేంటిది, మనం ముగ్గురు లోపల ఉండగా ఎవరు కొట్టారు, ఎవడ మొగుడు వస్తే వాళ్ళు బయటికి గెంటేయాలి సరేనా అని చెప్పేసి ముగ్గురు కలిపి వస్తారు. ఇంతకీ తీరా తలుపు తీయగానే మన ప్రభావతి గారు, ఎందుకంటే అదేంటత్తయ్య మీరు కూడా వచ్చారు, మీలాగే మావయ్య గారితో దెబ్బలాడాను నేను కూడా అంటే, అవునా రండి 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 ఈ క్లబ్లో మీరు కూడా రండి, నలుగురు బ్యాచిలర్స్కి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి కూర్చుని నలుగురు తింటూ ఉంటారు. ఇంకా శుభ్రంగా తింటూ ఉంటే ఓ పక్క నుంచి సత్యం గారు క్లాస్ పీకుతారు. ఒరే ఏమైందిరా, నువ్వు తాగకూడదనేది నీ పెళ్ళం ఉద్దేశం అంతే కదా, మరి నీకు మాట ఇచ్చి తాగడం తప్పే కదరా, నువ్వేంట్రా ఎంత ఇదిగా ఉన్నా కూడా నువ్వు శృతిని ఏడిపించకూడదు కదా, ఎంత పనిలో ఉన్నా నీ మీద ప్రేమ పెట్టుకుని నీ భార్యకి నువ్వు ఫోన్ చేయాలి కదా, మరి నువ్వేంట్రా, నువ్వు నీ పనులు మానేసి అనుమానిస్తూ ఉంటే మరి కోపం రాదా అంటూ తిట్టేసరికి ఎవరి కాళ్ళు మాట్లాడరు. వీడొక సంఘం పెడతాడంట అనుకుంటూ ఉంటారు. ఈ లోపల తెల్లారుతుంది, మన మీనా డెకరేషన్కి వెళ్తుంది. ఒక పూల్ డెకరేషన్ ఆర్డర్ తీసుకుంటుంది కదా, వాళ్ళకి కార్ రెడీ చేస్తుంది. కార్ రెడీ చేసిన తర్వాత ఆ అపోనెంట్ ఉంటుంది కదా ఒక ఆవిడ, ఎలాగైనా సరే దాన్ని డిస్ట్రాక్ట్ చేయాలని చెప్పేసి, ఒరే ఎవరినైనా తీసుకురారా, అవన్నీ ఉండకూడదు, అదంతా తీస్తే అది ఏడుస్తూ ఉండాలి అని చెప్పేసరికి వెంటనే వాళ్ళు ఎవరో వచ్చి, తీసేయండి ఇది నచ్చలేదంట పెళ్లి కూతురు గారికి, అది మీరెవరు చెప్తారండి అని అనేసరికి ఈ లోపల పీకేస్తారు. ఇదంతా పాపం మన మీనా పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇంతకీ అర్థమైన విషయం ఏంటంటే, ఆవిడ ఊహాగానం అనమాట, మన మీనా వాళ్ళ అపోనెంట్ ఆవిడ, డెకరేషన్ చేసే అపోనెంట్ ఆవిడ ఏంటంటే బాగా ఇలాగే ఏడవాలి అంటుంది. తర్వాత కట్ చేస్తే సరే ఇదంతా నాకు కళ అనుకుని వెళ్తారు. వెళ్ళేసరికి ఏంటి ఇది బాగాలేదంట పెళ్ళికూతురుకి అంటేనే, అది మీరెలా చెప్తారు, అలా చెప్పండి, మీ సంగతి నేను తెలుస్తాను, మీనా నువ్వు ఆగు అక్క, నేను వద్దు మీనా మేము చూస్తామని చెప్పేసి కొడుతూ ఉంటారు.
ఈ లోపల మన ఎవరైతే హీరో ఉంటాడు కదా అతను వచ్చి చాలా బాగా చేశారు మీనా గారు, మీరు చాలా మేనేజర్ గారు వీళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ కన్నా ఒక 5,000 ఎక్స్ట్రా ఇవ్వండి అని చెప్పేసి చెప్తాడు. అయ్యో మీ వల్లేనండి, అయ్యో మీ ప్రతిభ ఏది ఉంటే అదేనండి అని చెప్పేసి మన మీనాకి బాగా ఫుల్గా సపోర్ట్ చేస్తాడు. ఇంకా ఫుల్గా సపోర్ట్ చేసరికి అది నచ్చని ఒక అపోనెంట్ ఆవిడ వచ్చి ఏంటండి వాళ్ళకి ఇస్తున్నారు, ఇది చూస్తే మీకు కుళ్ళుగా అనిపిస్తున్నట్టుంది, మీరు ఇంకెప్పుడు ఇలాగే ఉంటారా అని చెప్పేసి అంటూ ఉంటాడు. మీనాను చూసి నేర్చుకోండి, ఎంత బాగా పనిచేస్తుందో అది తెలుసుకోకుండా మీరు ఆపండి, మీరు చేసే పనులు మీరనే విషయం నాకు బాగా తెలుసు, ఆ ఇద్దరిని పంపింది ఆ చెంచాలను పంపింది కూడా మీరే అనే విషయం నాకు తెలుసు, కానీ ఇలా చేయడం తప్పు, మీరు చేయగలిగినంత వరకు మీరు చేయండి, నేనేం చేయాలో నాకు తెలుసు అంటూ మన మీనా సలహా ఇస్తుంది. సలహా ఇచ్చేసరికి ఇంకా ఆవిడ షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది. మీకు ఎదుటి వాళ్ళు బాగుపట్టు ఇష్టం ఉండదేమో, మీరు స్వయంగా ఉపాధి కల్పించుకుని మీరు పైకి రాలేదనుకుంటా, అందరినీ అడ్డదిడ్డంగా చేసి వచ్చుంటారని చెప్పేసి మన మీనా ఫైట్ చేసేసరికి ఇంకా అసలు అయ్యో మీకెలా తెలుసు అంటూ అసిస్టెంట్ మాట్లాడేసరికి అసిస్టెంట్ను ఒక్క దెబ్బ కొడుతుంది. ఈ లోపల మన గుడికి మనోజు రోహిణి వస్తారు. అది చూసిన మీనా వాళ్ళమ్మ అయ్యే రోహిణి మనోజ్ వచ్చారమ్మా అని అనేసరికి రెండు అనేసరికి నేను అది కాదండి గుడికి వెళ్దాం, పూలు అవి తీసుకురా అని చెప్పేసి కూతుర్ని అంటుంది. అవేమీ వద్దండి అనేసి ఈ లోపల ఎవరో పోలీసులు వస్తే ఏంటి అసలు ఏం జరుగుతుంది, నాకు సీసీ ఫుటేజ్ కావాలి, నువ్వు మాకు చెప్తున్నావేంటి, నువ్వు మాకు చెప్పాల్సిన అవసరం లేదు అర్థమవుతుందా అని చెప్పేసి మీనా వాళ్ళ అమ్మని అసలు పట్టించుకోరు. మీనా వాళ్ళ అమ్మ పక్కకి వెళ్ళిపోతుంది, ఇంకేమీ మాట్లాడదు పాపం, ఆవిడ అలా ఉండిపోతుంది. రండి బాబు అంటే అదేమీ అక్కర్లేదని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇంతకీ సీసీ ఫుటేజ్ ఇచ్చేదే లేదు, అది ఎలా ఉన్నా సరే మేము ఇవ్వం అని చెప్పేసి. ఇదేంటిది మనోజ్ అలా తిడతావా నువ్వు వాళ్ళ మీద, అలా తిట్టకూడదు కదా, అది కరెక్ట్ కాదు కదా మనోజ్, మనం ఏదైనా ఉంటే సమస్యను పరిష్కరించుకోవాలి కానీ వాళ్ళని డ్యూటీ వాళ్ళని చేయని అని చెప్పేసి రోహిణి క్లాస్ వీకుంది. ఇవాళ ఎపిసోడ్ అయితే మరి ఇలా జరిగిన తర్వాత అసలు గుడికి ఎందుకు వచ్చారు ఆ సీసీ ఫుటేజ్ కోసం అనే విషయం మన చిన్న పూలగంప ఉంది కదా, చిన్న పూలగంప మీనా వాళ్ళ చెల్లెలు మీనాకి ఫోన్ చేసి అక్క రోహిణి మనోజ్ ఇలా వచ్చారక్క, మీ తోటికోడలు ఇలా వచ్చిందక్క అని చెప్తుంది. అవునా అంటది ఇవాళకి. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూద్దామా. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి, మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్ది, అసలు రోహిణి విషయం బయటకు వస్తుందా లేదా చూద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే నన్ను ఆదరిస్తూ ఉంటారు, సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.